హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో జిల్లాల వారీగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ విడుదల చేసినా మన ఛానల్ ద్వారా నేను ఎప్పటికప్పుడు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. తాజాగా 5 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలోనే చెప్పేస్తాను. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. మిగతా జిల్లాల్లో కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి నేను మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్లో తప్పనిసరిగా షేర్ చేస్తాను. కాబట్టి అందులో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే ప్రతి జిల్లా నోటిఫికేషన్ అనేది నేను కొన్నిసార్లు వీడియో రూపంలో మీకు నేను తెలియజేయలేకపోవచ్చు. కాబట్టి అందులో జాయిన్ అయినట్లయితే అందులో షేర్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. కంప్లీట్ నోటిఫికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే వికారాబాద్ జిల్లాకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కొన్ని పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో తెలియజేశాను. మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ పోస్ట్ ఒకటి, స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి 7, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టులు 25, డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ పోస్ట్ 1, అలాగే డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ పోస్టులు అనేవి మరో 2 వేరు ప్రోగ్రామ్స్లో ఉన్నాయి. వీటితో పాటుగా స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి మరో 4 ఉన్నాయి. ఇవి మరొక ప్రోగ్రామ్కి సంబంధించి. ఎన్సిడి అనే ప్రోగ్రాంలో కూడా స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి మరో 6 ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనేవి చూసుకుంటే 1 ఉంది. వీటితో పాటు ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్ట్ 1, ఆప్టోమెట్రిస్ట్ 1, పీడియాట్రిషియన్, సైకాలజిస్ట్, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి మళ్ళీ ఒక్కొక్కటి చొప్పున అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ కూడా నోటిఫికేషన్లో తెలియచేయడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఫార్మసిస్ట్ వేకెన్సీ కూడా ఒకటి ఉంది. టోటల్గా ఈ జిల్లాలో 54 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 29వ తేదీలోపు అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైన అన్ని సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేసి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల్లో కూడా పోస్టులకి అప్లై చేసేటప్పుడు వయస్సు అనేది 18 నుండి 46 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష కూడా నిర్వహించరు, ఇంటర్వ్యూ కూడా ఉండదు. కేవలం మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది. ఇదే నోటిఫికేషన్లో మీకు క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఉదాహరణకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే నర్సింగ్ కౌన్సిల్లో అప్ టు డేట్ రెన్యువల్ కలిగి ఉండాలని చెప్పారు. ఇక్కడ ఎంఎల్ఎస్పి పోస్టులు కూడా ఉన్నాయి కదా. ఏ జిల్లాలోనే సరే ఎంఎల్ఎస్పి పోస్టులకి ఎంబీబీఎస్ వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆయుర్వేదకు సంబంధించి లేదా BAMS పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రెస్పెక్టివ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఎవరైతే స్టాఫ్ నర్స్ క్యాండిడేట్స్ ఉంటారో ఎంఎల్ఎస్పి పోస్టులకి వాళ్ళు 2020 తర్వాత పూర్తి చేసినట్లయితే కేవలం బీఎస్సీ నర్సింగ్ ఉంటే సరిపోతుంది. అలాగే టీఎస్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే 2020కి ముందు పూర్తి చేస్తుంటారో వాళ్ళు బీఎస్సీ నర్సింగ్తో పాటుగా తప్పనిసరిగా CPCH బ్రిడ్జ్ కోర్స్ అనేది 6 నెలల కోర్స్ ఉంటుంది. అది కంప్లీట్ చేసి ఉండాలని చెప్తున్నారు. జీఎన్ఎం వాళ్ళు కూడా అంతే. జీఎన్ఎం కోర్సుతో పాటుగా నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. బ్రిడ్జ్ కోర్స్ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలని చెప్పారు. స్టాఫ్ నర్స్ పోస్టులకు మాత్రం బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం ఉంటే సరిపోతుంది. దానికి ఎటువంటి బ్రిడ్జ్ కోర్స్ కూడా అవసరం అయితే లేదు. ఈ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లా నుంచి విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు డిఎంహెచ్ఓ సూర్యాపేట జిల్లాలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టులు 4 భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ నర్స్ పోస్టులు 11 భర్తీ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ పోస్టులు 2 భర్తీ చేస్తున్నారు. ఫార్మసిస్ట్ పోస్టులు 4 భర్తీ చేస్తున్నారు. TBHP పోస్ట్ అనేది 1 భర్తీ చేస్తున్నారు. ANM పోస్టులు కూడా 2 భర్తీ చేస్తున్నారు. రేడియోగ్రాఫర్ పోస్టులు 2, క్వాలిటీ మేనేజర్ అనే పోస్టులు అయితే 1 ఉందన్నమాట. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి మీరు ఒకసారి అయితే చూసి
చూసుకోండి. వీటితో పాటుగా ల్యాబ్ మేనేజర్ పోస్ట్ ఒకటి ఉంది, సపోర్టింగ్ స్టాఫ్ పోస్ట్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. ఈ సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్కడైనా ఫార్మసిస్ట్ వేకెన్సీ ఉంటే డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయిన ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఏఎన్ఎం జాబ్కి మాత్రం ఏఎన్ఎం క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇది ఈ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్. ఇంకా మరికొన్ని పోస్టులు అయితే ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇది. మరి ఈ జిల్లాలో ఈ పోస్టులకి మార్చి 4వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి అప్లికేషన్ అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. డిఎంహెచ్ఓ సూర్యాపేటలో అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ మనం మరో జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. వనపర్తి జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టోటల్గా 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 26 వేకెన్సీస్లో వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి ఉంది, అలాగే టీబీహెచ్వి పోస్ట్ ఒకటి, ఫార్మసిస్ట్ ఒకటి, స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి 4 ఉన్నాయి. అదేవిధంగా మరొక ప్రోగ్రాంలో చూసుకుంటే స్టాఫ్ నర్స్ పోస్టులు 11, యూపీహెచ్సికి సంబంధించి అంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో 2 పోస్టులు, ఏఎన్ఎం పోస్టులు అయితే 5 ఉన్నాయి. ఇవి కూడా యూపీహెచ్సిలో ఉండేటువంటి పోస్టులే. టోటల్గా 26 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ జిల్లాలో కూడా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మార్చి 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ని డిఎంహెచ్ఓ వనపర్తి నందు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ అన్నమాట డిఎంహెచ్ఓ అంటే. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో కూడా 18 నుంచి 46 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినట్టుగా వర్తించడం అయితే జరుగుతుంది. ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే వనపర్తి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేయొచ్చు. లింక్ మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక మెదక్ జిల్లాలో కూడా ఇలాంటి నోటిఫికేషన్ ఒకటి విడుదలైంది. ఈ జిల్లాలో చూసుకుంటే ఎక్కువగానే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఒక 52 వేకెన్సీస్ ఉన్నట్లు ఉన్నాయి. ఇందులో ఎంఎల్హెచ్పి పోస్టులు చూసుకుంటే 11 ఉన్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి వివిధ ప్రోగ్రామ్స్లో ఉన్నాయి. అందులో ఇక్కడ మనం చూడొచ్చు ఇవి 8 పోస్టులు, ఇవి 18 పోస్టులు, ఇవి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. ఫార్మసిస్ట్ వేకెన్సీస్ అనేవి 3 ఉన్నాయి. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 2 ఉన్నాయి. విసిసిఎం పోస్టులు అనేవి ఒక పోస్ట్ ఉంది. ఫిజిషియన్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. అలాగే ఇక్కడ కూడా ఒక ఫిజిషియన్ పోస్ట్ అయితే ఉంది. క్వాలిటీ మేనేజర్ ఒకటి, మరొక ఫార్మసిస్ట్ పోస్ట్ ఉంది. అలాగే సపోర్టింగ్ స్టాఫ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. టోటల్గా ఇవి 52 వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇవి. ఆల్రెడీ మీకు నేను చెప్పాను, ఎంఎల్హెచ్పి పోస్టులకి అయితే మాత్రం 2020 తర్వాత పూర్తి చేసినటువంటి బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకి బ్రిడ్జ్ కోర్స్ అవసరం లేదు. అంతకంటే ముందు ఎవరైతే పూర్తి చేసి ఉంటారో వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. జిఎన్ఎం వాళ్ళైనా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళైనా సరే. స్టాఫ్ నర్స్ పోస్ట్కి మాత్రం బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం ఉంటే సరిపోతుంది. ఎటువంటి బ్రిడ్జ్ కోర్స్ కూడా అవసరం అయితే లేదు. ఒకసారి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే చూడండి. ఇక్కడ ఫార్మసిస్ట్ చూడండి, బీ ఫార్మసీ లేదా డి ఫార్మసీ చేసిన వాళ్ళకి, సపోర్టింగ్ స్టాఫ్కి 10th క్లాస్ క్వాలిఫికేషను, క్వాలిటీ అష్యూరెన్స్ జాబ్కి మాస్టర్స్ అనేది హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇలాంటి క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే దరఖాస్తు ప్రక్రియ స్టార్ట్ అయింది. మెదక్ జిల్లాకు సంబంధించి ఫిబ్రవరి 29వ తేదీలోపు అప్లికేషన్ అనేది మెదక్ జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసుకోవాలి. ఎవరైతే ఎంపిక అవుతారో వారికి సంబంధించిన లిస్ట్ అనేది మార్చి 6వ తేదీ నాటికి రిలీజ్ చేస్తారు. మార్చి 7వ తేదీన సెలెక్ట్ అయిన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. అలాగే మనకి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ జిల్లాలో కూడా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మార్చి 1వ తేదీలోపు అప్లికేషన్ అనేది డిఎంహెచ్ఓ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఇది మనం చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అని చెప్పడం అయితే జరిగింది. అక్కడ ఆ యొక్క వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారు. అప్లికేషన్ మాత్రం మీరు డిఎంహెచ్ఓలోనే సబ్మిట్ చేసుకోవాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ జిల్లాలో కూడా మార్చి 7వ తేదీ నాటికి మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో భర్తీ చేస్తున్న పోస్టులు మనం చూసినట్లయితే మెడికల్ ఆఫీసర్ పోస్టులు అనేవి 2, స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి 3 ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఎంఎల్హెచ్పి పోస్టులు అనేవి 14 ఉన్నాయి. అలాగే మరికొన్ని రకాల ప్రోగ్రామ్స్లో స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి ఇక్కడ 9, 5, 1 చొప్పున ఉన్నాయి. టీబీహెచ్ 1, సైకియాట్రిస్ట్ 1, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ 1, విసిసిఎంఎస్ 1, రెఫ్రిజిరేటర్ మెకానిక్ పోస్ట్ ఒకటి ఉంది. ఇలా డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ పోస్టులకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్స్ అనేవి డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్ వీడియోలో మిగతా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా తెలియజేస్తాను. కాబట్టి తప్పనిసరిగా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.